హలో అస్సలం వాలేకుమ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసద్ క్రేజీ వ్లాగ్స్. ఈరోజు అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి. నేనైతే చుక్క వాటర్ వేయకుండా చేస్తానండి. ఇది 1 మంత్ వరకు స్టోర్ చేస్తే చక్కగా మనం ఫ్రెష్గా ఎలా రుబ్బుతామో అలాగే ఉంటుందండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అల్లాన్ని ఒలుచుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి. ఇలా అల్లం ఒలిచేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని రెడీ చేసేయచ్చండి. ఈజీగా పని అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును వేసుకోండి, అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి. అలాగే నా వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కలిసేలా చక్కగా కలపండి. అల్లం, పసుపు, ఉప్పు కలిపిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకోండి. ముందుగా అల్లాన్ని మాత్రమే వేసుకోవాలండి, అప్పుడే ఎల్లుల్లిపాయలని వేసుకోకండి. అల్లం మెత్తగా అయిన తర్వాత వలిసిన ఎల్లుల్లిపాయలలో సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమం అంతా కలిసేలా చక్కగా కలపండి. దీనికి పసుపు ఉప్పు అంటుకోదండి, ఎందుకంటే ఎల్లుల్లిపాయలకి ఎప్పుడు పసుపు అనేది అంటుకోదండి. ఇలా కొద్దిగా మిశ్రమం కలిసేలాగా కలపండి. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీలో వేసేసుకోవాలి. ఇందాక మనం అల్లాన్ని పేస్ట్ చేసాం కదండి, వాటర్ మాత్రం వేయకండి. చూడండి, ఇలా వాటర్ వేయకపోతే చక్కగా ఇలా ఉంటుందండి. మెత్తగా కాకుండా ఇలా కచ్చాబచ్చాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోండి. నలగకపోతే కొంతమంది మంచి నూనెను కూడా వేస్తారండి. నేనైతే అసలు మంచి నూనె కూడా వేయను, వాటర్ కూడా వేయనండి. ఓన్లీ పసుపు, ఉప్పు. ఇది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 మంత్ వరకు నాకు ఫ్రెష్గా ఉంటుందండి. చూడండి, ఇలా మిక్సీ పట్టేయాలి. చూడండి ఎంత బాగుందో, అల్సరా జారుడు లేకుండా ఎంత బాగుందో చూసారండి. అంతేనండి, మనం ఎప్పుడు కూరల్లో వాడినా ఫ్రెష్గా చేసినట్టు ఉంటుందండి ఇలా చేస్తే. మరి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ.